హలో గైస్, ఎస్వివి కన్సల్టెన్సీ. ఈరోజు మనం మరొక వీసాతో అయితే మీ ముందుకు వచ్చాం. సో మన బ్రదర్ గోకులమూడి గణేష్ రెడ్డి గారు, సో తనకైతే ఈరోజు సైప్రస్ వీసా రావడం అయితే జరిగింది. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్ బ్రో, యూ గాట్ ద సైప్రస్ వీసా. ఇది మీ వీసా. సో ఈరోజు మీకు వీసా అయితే వచ్చింది కదా. అసలు మీకు ఎలా అనిపించింది ఎస్వివి కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వాలని? మీకు ఎలా అనిపించింది? అండ్ ఇక్కడ ప్రాసెస్ ఎలా అనిపించింది మీకు? అండ్ ఇన్ని రోజులు మీరు మాతో జర్నీ చేశారు కదా, ఈ జర్నీ ఎస్వివి కన్సల్టెన్సీతో జర్నీ అసలు ఎలా అనిపించింది? ఒకసారి మీ ఒక ఫ్యూ వర్డ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోరా. నేను మిమ్మల్ని అయితే యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నప్పుడు సైప్రస్ గురించి ఏంటి తెలుసుకుందామని చూస్తుంటే మీ రీల్స్ వచ్చాయన్న. చూస్తే ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు. సైప్రస్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా చెప్పారు. అప్పటి నుంచి మీకు కాల్ చేశాను. నేను కాల్ చేసిన తర్వాత మీరు కానీ మీ టీం కానీ మంచిగా రెస్పాన్స్ అయ్యారు. ఓకే, ఏ టైంలో కాల్ చేసినా, ఏ డౌట్ వచ్చినా, ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ అయ్యారు. మాకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేశారు. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. 2-3 డేస్లోనే మనకు ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. దాని తర్వాత ఎగ్జామ్ అంటే నాకు చాలా భయం వేసింది. అసలు స్కోర్ కార్డ్ వస్తుందా రాలేదని. అసలు ఎగ్జామ్ అనేది మీరు భయపడ్డారు ఫస్ట్ యాక్చువల్గా. ఈ అసలు టోఫెల్ ఎగ్జామ్ అంటే నేను రాయగలనా అని అనుకున్నారు కదా. అసలు ఈ టోఫెల్ ఎగ్జామ్ అంటే మీరు రాయగలనా అని అనుకున్నారు. అసలు మీకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? ఇంత మంచిగా ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? అండ్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏమైనా 2-3 టైమ్స్ ఏమైనా అటెంప్ట్ చేశారా, లేదంటే మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే స్కోర్ కార్డ్ అనేది తెప్పించామా? నాకు ట్రైనింగ్ అయితే మీరే చెప్పారు అన్య టోటల్ ఎగ్జామ్ గురించి. నాకైతే ఫస్ట్ అటెంప్ట్లోనే స్కోర్ కార్డ్ అనేది వచ్చింది అన్నయ్య. ఫస్ట్ అటెంప్ట్లోనే స్కోర్ కార్డ్ వచ్చింది. ఒకసారి ఆ స్కోర్లో మీకు మార్క్స్ ఎంత వచ్చాయి? నాకు 71 వచ్చింది. 71 స్కోర్ వచ్చింది. సో 71 స్కోర్ వచ్చిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? నేను నేను రాయగలను అని చెప్పి అనిపించిందా, లేదంటే మనం ఇంతలా ఉన్న ట్రైన్ చేసాం కదా, సో మీకు ఆ ట్రైనింగ్కి కానీ ఏమన్నా ఫర్దర్గా ఫ్యూ అమౌంట్ ఏమన్నా ఛార్జ్ చేసామా మన దగ్గర నుంచి? నేను కానీ మా స్టాఫ్ కానీ, అంటే నాకు తెలియకుండా కూడా ఏమన్నా ఛార్జ్ చేశారా మా వాళ్ళు? ట్రైనింగ్ అయితే అసలు ఎటువంటి అమౌంట్ తీసుకోలేదు. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు నేను కట్టింది. అంటే మీ ఎగ్జామ్ ఫీజు మీరు పే చేసుకొని జస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర పేమెంట్ తీసుకున్నారా? అంటే మా స్టాఫ్ అయితే ఎవరైతే ఎగ్జామ్ రాపిస్తున్నారో మా స్టాఫ్, ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర ఛార్జెస్ అనేది తీసుకున్నారా, లేదంటే ఎగ్జామ్ అవ్వక ముందే టోటల్గా పేమెంట్ తీసుకున్నారా? ఎగ్జామ్ ముందు నేను ఎగ్జామ్ ఫీజు ఒకటి కట్టాను. దాని తర్వాత ఎగ్జామ్ రాసాను, స్కోర్ కార్డ్ వచ్చింది. ఇంకా ఛార్జెస్ ఏం తీసుకోలేదని. ఓకే, సో ఎగ్జామ్ ఇప్పుడు స్కోర్ కార్డ్ వచ్చింది కదా, దాని తర్వాత మీ ప్రాసెస్ అనేది మనం ఫర్దర్గా స్టార్ట్ చేసాం. మీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు టోటల్ అమౌంట్ అనేది యూనివర్సిటీకి పే చేసుకున్నారు కదా. యూనివర్సిటీకి పే చేసిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో మేము వీసా ఇస్తామని చెప్పాం, అండ్ అలానే మీకు ఎన్ని రోజుల్లో మేము వీసా అనేది తెప్పించాం? 40 days 50 daysలో వీసా వస్తుందని చెప్పారు అన్నయ్య. అయితే నాకు తర్వాత మీరు కాల్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ అని మెడికల్ కొంచెం దానివల్ల వీసా రిజెక్షన్ అయింది. మళ్ళీ మీది జాయిన్ ఇంటేక్ అప్లై చేసామని చెప్పారు. లాస్ట్ ఇంటేక్లో మీ వీసా క్యాన్సిల్ అయిందని చెప్పాం. సో బికాస్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ సరిగా లేదు, దానివల్ల ఈ వీసా అనేది క్యాన్సిల్ అయింది అని చెప్పాం. మనం నెక్స్ట్ ఇంటేకి వీసా అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు మీకు ఫుల్ఫిల్గా వీసా అనేది తెప్పించాం. ఈ వీసా మళ్ళీ రీఅప్లై చేసినందుకు మీ దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా పేమెంట్స్ తీసుకున్నామా, లేదంటే అపోస్టల్స్ కానీ వీటికి కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అమౌంట్ ఏమైనా ఫర్దర్గా ఛార్జ్ చేసామా మీ దగ్గర? ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయలేదు అన్నయ్య. రీఅప్లై చేశాను చెప్పారు. దాని అప్పటి నుంచి వెయిట్ చేశాను వీసా. ఫైనల్ అయితే నా వీసా వచ్చింది. సో ఫైనల్గా మీకు వీసా వచ్చింది కదా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అయితే లాస్ట్ టైం అప్పుడైతే వీసా రిజెక్షన్ అయినప్పుడు అయితే చాలా బాధపడ్డాను. నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా బాధపడ్డాం అన్నయ్య, ఎందుకు ఇలా జరిగిందని. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వీసా వచ్చేసరికి నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు మీ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. సో చాలా బాధగా మాట్లాడారు. వీసా ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు మీరు వేరే కంట్రీకి అప్లై చేశారు కదా, ఇప్పుడు ఫ్రాన్స్కో దేనికో అప్లై చేసామని అన్నారు. సో వీసా రిజెక్ట్ అయింది, బయట వేరే కన్సల్టెన్సీలో వీసా రిజెక్ట్ అయింది అని చెప్పారు మీ వాళ్ళు. సో ఇక్కడ కూడా మళ్ళీ వీసా క్యాన్సిల్ అయింది అని చెప్పి చాలా భయపడ్డారు. ఆ రోజు నేను ఏమని చెప్పాను మీకు? మీ పేరెంట్స్కి ధైర్యం ఇచ్చానా, లేదంటే వీసా ఇంకా రాదు వదిలేండి అని చెప్పి మేము అన్నామా? 100% అయితే వీసా వస్తా అని చెప్పారు. అప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ధైర్యంగా ఉన్నారు. 100% వీసా అనేసరికి వెయిట్ చేసాము. ఫైనల్ అయితే వీసా వచ్చింది. ఓకే, ఈరోజు ఫైనల్గా వీసా వచ్చింది. మీకు నేను వీసా కూడా ఇచ్చేసాను. ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? వీసా వచ్చింది కదా, వీసా రావడానికి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? వీసా వచ్చిందని చెప్పగానే మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, సో మీ మమ్మీని కూడా నేను అడిగానని చెప్పండి. సో అమ్మ, మీ అబ్బాయి వీసా వచ్చింది, నేను చెప్పిన మాట అయితే నేను నిలబెట్టుకున్నాను. 1 monthలో మీకు వీసా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పాను. సో అలానే మీకు వీసా కూడా ఇచ్చాను. ఇంకెలానే సైప్రస్లో కూడా మీరు అనుకున్న మీ డ్రీమ్ని మీరు అచీవ్ అవ్వాలి.
అండ్ మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు మేము ఏదైతే చెప్పామో ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి జాబ్ ప్రొవైడింగ్ వరకు, ఎయిర్పోర్ట్ పికప్ కానీ, అకామిడేషన్ కానీ, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ కానీ, మెడికల్స్ కానీ, అండ్ ఇమిగ్రేషన్ కానీ, అండ్ జాబ్ ప్రొవైడింగ్ కానీ, ఇవన్నీ మేమే ఈ బెనిఫిట్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పాము కదా. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడ మీకు జాబ్ ఇచ్చేంత వరకు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అండ్ అలానే మీకు చెప్పిన వర్క్ అంతా ఫుల్ఫిల్గా చేయించే రెస్పాన్సిబిలిటీ మాది. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ అయితే ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. వచ్చే స్టూడెంట్స్కి మీరు అసలు ఏం రివ్యూ ఇవ్వగలరు మన ఆఫీస్కి? అంటే రావచ్చనా లేదంటే లేదా ఏంటన్నా ఒకసారి మీ ఫ్యూ వర్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు సైప్రస్ ప్రాసెస్ చేసుకుందామంటే ఎస్వివి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎటువంటి డౌట్ వచ్చినప్పుడు ఏ టైంలో కాల్ చేసినా మీకు రెస్పాన్స్ అవుతారు, మీ డౌట్ అన్ని క్లారిఫై చేస్తారు, మీరు స్టెప్ బై స్టెప్ అంతా ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఇన్ని రోజులు నాతో ట్రావెల్ అయ్యారు కదా ఈ 5 months నుంచి. ఈ 5 monthsలో మీరు కాల్ చేసినప్పుడు ఏమన్నా నెగ్లెక్ట్ చేయడం అండ్ ఫోన్స్ కట్ చేయడం, మీ ఫోన్స్ ఎత్తకుండా ఉండడం, మీ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వకుండా ఉండడం ఏమన్నా చేసామా మేము? అలాంటి ఏం లేవన్నా. ఏ టైంలో కాల్ చేసినా రెస్పాన్స్ అవుతారు. మీరు రెస్పాన్స్ అవ్వకపోయినా మీ స్టాఫ్ అయినా రెస్పాన్స్ అవుతారు. మీరు రెస్పాన్స్ అవ్వలేనప్పుడు అయితే మీటింగ్లో ఉన్నప్పుడైతే రెస్పాన్స్ అవ్వరా, లేదంటే ఫర్దర్ ఇప్పుడు ఏ టైంలో కాల్ చేసినా మీకు రెస్పాన్స్ అవుతారు. మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తారని. ఓకే, మీ సైడ్ నుంచి ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్ వాళ్ళకి ఏమన్నా రిఫరెన్సెస్ అనేవి మీరు మీ సైడ్ నుంచి ఆల్రెడీ నాతో మాట్లాడిచ్చారు, స్టూడెంట్స్ ఉన్నారని, వాళ్ళని ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేసుకోమని చెప్పగలరా వాళ్ళకి, లేదంటే వేరే కన్సల్టెన్సీ ఏమైనా రిఫర్ చేయగలరా? మీ హార్ట్ఫుల్గా చెప్పండి. సో వీడియో ముందు ఉన్నాం కదా, సో ఏదో చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని కాకుండా మీ హార్ట్ఫుల్, ఇఫ్ ఇన్ కేస్ నేనైనా కానీ మా ఫ్యామిలీ ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కదా, సో వాళ్ళకు కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ జెన్యున్ గా చెప్తున్నారా లేదా అనేది వాళ్ళకు కూడా క్లియర్ ఉంటుంది. సో మీ హార్ట్ఫుల్ గా మన కన్సల్టెన్సీకి ఇచ్చే రివ్యూ ఏంటి? నేనైతే 100% ఎస్విబి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ప్రాసెస్ అయితే చాలా పీస్ఫుల్ జరిగింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు, మమ్మల్ని గైడ్ చేశారు. ఫస్ట్ ఆఫర్ లెటర్ తెప్పించారు, తర్వాత ఎగ్జామ్ రాపించారు, తర్వాత వీసాకి అప్లై చేయించారు, ఫైనల్ అయితే మాకు వీసా మాకు ఇచ్చారు. సో ఇంత మంచి రివ్యూ మా ఎస్వివి కన్సల్టెన్సీ మీద ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మనకి సెప్టెంబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే ఈ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ వెళ్దాం అనుకున్నారో, ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్గా మన ఎస్వివి కన్సల్టెన్సీలో కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి వీళ్ళు చెప్పింది వినండి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. అండ్ అనదర్ కన్సల్టెన్సీలో కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ బెటర్ అనిపిస్తే మన దగ్గర ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ లేదు వేరే కన్సల్టెన్సీలో బెటర్ అనిపిస్తే సో వాళ్ళ దగ్గర చేసుకోండి, అది మీ ఇష్టం అండి. కాకపోతే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఇంటెక్ అప్లికేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు జూన్ ఇంటెక్ అనేది ఓన్లీ ఫౌండేషన్ కోర్స్ అండి. సో ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. జూన్ ఇంటెక్ అనేది ఫౌండేషన్ కోర్స్. మనకి స్కోర్ కార్డ్స్ లో లైక్ టోఫెల్ లో 71 బిలో ఉంటే మీకు ఫౌండేషన్ అనేది వస్తుంది. అండ్ అలానే ఐఎల్స్ లో 5 band బిలో ఉంటే మీకు ఫౌండేషన్ కోర్స్ వస్తుంది. అబౌవ్ 71 అండ్ 5 band అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ ఇంటెక్ కి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వీసా వస్తుంది. అండ్ ఆ వీసాస్ అయితే మీకు ఆగస్టు నుంచి వీసా స్టార్ట్ అవుతాయి, స్టిల్ నవంబర్ దాకా వీసాస్ వస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడు స్టిల్ అప్లికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి మీరు అప్లికేషన్స్ అయితే బ్లాక్ చేసుకోవచ్చు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. అసలు ఈ సన్మానం ఎందుకు చేసామంటే యాక్చువల్గా మనల్ని నమ్ముకొని మమ్మల్ని ట్రస్ట్ అయ్యి 5 to 6 months మా కోసం వెయిట్ చేశారు బ్రదర్. ఫస్ట్ వన్స్ వీసా క్యాన్సిల్ అయిన వెంటనే ఎవరైనా కానీ కొంచెం భయపడి రిటర్న్ బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. కానీ మన బ్రదర్ అయితే మన మీద ట్రస్ట్ పెట్టుకొని ఒక బ్యాక్ స్టెప్ తీసుకోకుండా యాజ్ ఏ బ్రదర్ అనుకొని మా దగ్గరే ఈ ఎస్వివి మీద హోప్స్ పెట్టుకొని ఈ 5 months అయితే నాతో ట్రావెల్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి ఫైనల్గా నేను వీసా అయితే ప్రొవైడ్ చేసేసాను. సో అందుకనే మేము ఈ సన్మానం చేశాం. సో ఇక నుంచి ప్రతి స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ ఇన్ టైంలో వీసా అనేది ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వితిన్ 2 to 3 monthsలో అయితే వీసాస్ అయితే ప్రొవైడ్ చేసేస్తాము. ఇప్పుడైతే ఫైనల్గా సైప్రస్ వీసా అయితే వచ్చేసింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో సైప్రస్కి వెళ్ళి మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్గా అచీవ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను బ్రో. సో వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ గోయింగ్ టు ద సైప్రస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎవరైనా కానీ మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికీ మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. సో ఇలానే మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.